హమ్మయ్య! జూలై ఫస్ట్ వచ్చేసింది. దీనికోసమే ఓపిగ్గా ఎదురు చూస్తున్నా. పెన్షన్లు ఎలా పంచుతారా? వాలంటీర్లు పంచుతారా? లేక అధికారులు పంచుతారా? లేక రాజకీయ నాయకులే పంచుతారా అని. మొత్తం మీద రాజకీయ నాయకులే పంచారు ప్రహసనంగా. కొన్ని చోట్ల 500 రూపాయల కోత వేసి పంచారట. ఆ లెక్కన ఎంత దోచేసి ఉంటారో గదా. ఇది ఆరంభమే. ముందు ముందు ఉంటుంది అసలైన సినిమా. ఇక వాలంటీర్లను ముంచేశాడు మొదటి మోసం. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉంటాయి ముందు ముందు. ఇక ఈ కిచిడి గవర్నమెంట్లో ఎంతకాలం ఉంటుంది సఖ్యత? ఎంతకాలం కొనసాగుతుంది ఈ హనీమూన్? తొందరలోనే అన్నీ తేలుతవి. జగన్ అననే అన్నాడు, ఈ హనీమూన్ ఎంతకాలంలే అని. ఓపిక పట్టాలి. ప్రతిదానికి సమయం ఉంటుంది. కొంతమంది అదే పనిగా జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకు రావాలి అంటూ ఒకటే ఊదరగొడుతూ ఉన్నారు. అంత తొందర పనికిరాదు. ఎవరికైనా అవకాశం, సమయం ఇచ్చి తీరాలి. ఓపికగా వెయిట్ చేయాలి. అధికారంలోకి వచ్చింది ఇప్పుడేనాయే. వారి పాలన ఎట్లా ఉంటుందో చూడాలి కదా. వారి పాలనలోని లొసుగులు బయటపడ్డ తర్వాత ప్రజలే తిరుగుబాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడు వారికి అండగా ఉంటే సరిపోతుంది. కానీ తగుదునమ్మా అంటూ ఇప్పుడే రోడ్ల మీదకు వచ్చినందువలన ఉపయోగం ఏమీ ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి పరిణతి చెంది అన్నాడు ఆ మాట. సమయం ఇద్దాము అని. ఈ హనీమూన్ ఎంతకాలం ఉంటుంది అని కూడా అన్నాడు. చూడండి, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ల సమయానికి ఖచ్చితంగా ముగ్గురు విడిపోక తప్పదు. ఎవరికి వారే పోటీ చేయక తప్పదు. ఆ పరిస్థితులు అలా వస్తాయి. అప్పుడు మరలా వైసీపీ క్లీన్ స్వీప్ చెయ్యక తప్పదు. మోరోవర్ అప్పటికి ప్రజలు 2 పాలనలు రుచి చూచి ఉంటారు కాబట్టి, ఏది ఈ సంక్షేమ పాలన, డెవలప్మెంట్ అనేది ఇక చరిత్ర పుటల్లో కలిసిపోతుంది. ఎవరైనా కానీ ఈ సంక్షేమ బాటలోనే నడవాలి. ఇప్పుడు నడుస్తుంది కూడా అదే. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనే నడుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 3,000 ఇచ్చిన దగ్గర ఈయన 4,000 ఇస్తున్నాడు. 5,000 ఇచ్చిన దగ్గర ఆయన 10,000, 15,000 ఇస్తా అంటున్నాడు. ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే నడుస్తూ ఉంది కదా. ఈ పాలననే ఎవరైనా కొనసాగించాలి. డెవలప్మెంట్ అనేది ఇక అది గతించినది. సో ఈ 2 సంక్షేమ పాలనలని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఓటేస్తారు. ఎవరిది బాగుంది, ఎవరు బాగా పాలించారు అని. డెమోక్రసీలో ఏ ఒక్కరికి శాశ్వతం కాదు అధికారం అనేది. ఖచ్చితంగా ప్రజలు మారుస్తూనే ఉంటారు. ప్రజలకి ఒకటి ఉంటుంది అలవాటు. ఏంటంటే ఎవరైతే అప్పటిదాకా ఉన్నారో వారికంటే ఇతరులు బాగా చేస్తారేమో అని ఆశపడతారు. ఖచ్చితంగా ఆశపడతారు. అందున వీరు ఎక్కువ ఇస్తామనే వారికి ఆశపడ్డారు. వారు ఇచ్చి పాలిస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇవ్వకపోతే ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వారు ఖచ్చితంగా ఇయ్యలేరు. తెలుస్తానే ఉంది. ఎందుకంటే ఇప్పుడే కోతలు పెడతా ఉన్నారు. ఇప్పుడే అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ నుంచి తెచ్చిస్తారు? ఆ సంపద సృష్టి అనేది ఏమన్నా మరి మాంత్రికుడి మంత్రదండం లోపలికి వస్తుందా? లేదు కదా. అది అసంభవం.
అప్పుల మీదనే ఆయన కూడా పాలిస్తాడు ఖచ్చితంగా. సంక్షేమ పాలనలోనే ముందుకు పోవాల్సి ఉంటుంది. మరి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ సంక్షేమ పథకాలకే అన్ని లక్షల కోట్ల బడ్జెట్ అయితే, మరి ఈయన 2 రెట్లు 3 రెట్లు పెంచిన స్కీమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల 5,000 దగ్గర 15,000 ఇస్తా అన్నాడు. మరి ఎక్కడ నుంచి తెస్తాడు? తెచ్చిన వీటికే ఖర్చు పెట్టాలి కదా. సో పెడతాడా లేదా అనేది చూస్తారు. ఖచ్చితంగా ఇట్ ఈజ్ నాట్ వాయబుల్, చెయ్యలేడు. ఒకవేళ చేస్తే గనుక జగన్మోహన్ రెడ్డి చేసేవాడు. అది చెయ్యలేను అనుకునే జగన్మోహన్ రెడ్డి దానికి సిద్ధపడలేదు. ఎంతమంది నాయకులు చెప్పినా మనమే ఇద్దాం తీ ఒక మాట అనేసే అంటే కూడా అది వీలు కాదు అని జగన్మోహన్ రెడ్డి అనలే. కానీ ఈయన పచ్చి అబద్ధాల కోరు కాబట్టి ఏదో చెప్పాడు, ఖచ్చితంగా చేయలేడు. వచ్చే ఎలక్షన్లలో ఓడిపోయే తీరుతాడు. మరలా వచ్చేది జగన్మోహన్ రెడ్డి పాలనే. అయితే అప్పటి వరకు కొద్దిగా ఓపిక అయితే పట్టాలి. ప్రజలు రోడ్ల మీదకు వచ్చే వరకు, తిరుగుబాటు చేసే వరకు, తమ గలం విప్పే వరకు ప్రతిపక్షం ఓపిక పట్టాలి. అంతేగాని లేడికి లేచిందే పరుగన్నట్టుగా నువ్వు రోడ్ల మీదకు రా అంటే అది మరి అంత విఘ్నత అనిపించుకోదు. ఏదో ఆవేశం కొద్దీ ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కానీ అది అంత విఘ్నత కలిగిన మాట కాదు. రోడ్ల మీదకి వచ్చి ఏదో చేయాలి అంటే ప్రజలు రావాలి. ప్రజలు వచ్చిన తర్వాత వారికి మనం మద్దతు తెలపాలి. అంతేగాని ప్రజలు అంతా హ్యాపీగా ఉన్నప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చి చేసేదేముంటుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వారికి సమయం ఇవ్వాలి. మనం ఓడిపోయిన బాధలో మనం కూడా ఉంటాం ఖచ్చితంగా. వీ హ్యావ్ టు రికవర్. సో ఆ విధంగా వారికి సమయం ఇవ్వాలి, మనం కూడా సమయం తీసుకోవాలి. సమయం వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావాలి. ఖచ్చితంగా నెక్స్ట్ 2029లో మంచి అవకాశమే ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి.